రైట్. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఈరోజు మరి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకి సంబంధించిన స్టోరీ చేయబోతున్నాం. అదేవిధంగా 365 రోజుల పాటు మరి అందరికీ సందర్శించేందుకు అందరు విజిటర్స్కి ఓపెన్గా ఉంటుందంటూ కూడా మరి ప్రత్యేకంగా మేనేజర్ చెప్పిన క్రమం. అదేవిధంగా మనం ఒకసారి చూసినట్లయితే 1860లో ఈ యొక్క నిర్మాణాలను కూడా నిర్మించడం జరిగింది. మరి అప్పటి నిజాం నవాబు నజీరుద్దౌలా వారి హయాంలో నిర్మించడం జరిగింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఈ యొక్క నిర్మాణాలని మరి కట్టడానికి కూడా మరి పూర్తయిన మనం చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటికీ 165 సంవత్సరాలను పూర్తి చేసుకునే యొక్క నిర్మాణాలను కూడా, అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి గార్డెన్స్ కానీ, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న విశేషాలు కానీ ఒకసారి మన ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేద్దాం రండి. రైట్. రాష్ట్రపతి నిలయంలో మరొక ప్రధాన ఆకర్షణ ఏంటంటే హెర్బల్కి సంబంధించిన గార్డెన్ ఉండడం. మరి ఇక్కడ ఔషధ జడిబూటి అంటాం మన హిందీలో. సో రకరకాల ఔషధాలకు సంబంధించిన మరి మొక్కలను కూడా ఇక్కడ పెంచడం జరుగుతుంది. సో అత్యంత మరి రేరుగా ఉండే ఆ యొక్క మొక్కలను ఇక్కడ పెంచడం కూడా మనం చూస్తున్నాం. సో ఎదురుగా చూసినట్లయితే ఇది రుద్రాక్ష అన్నమాట. యాక్చువల్గా రుద్రాక్ష అనేవి నేపాల్ తదితర ప్రాంతాల్లో మాత్రం మనకు ఎదుగుతూ ఉంటాయి. సో అక్కడ చెట్లలో కూడా ఒకసారి మనం చూసినట్లయితే ఆ రుద్రాక్ష కాయలు కూడా మనం క్లియర్గా చూడొచ్చు. ఆ రుద్రాక్ష కాయలు పండిన తర్వాత దాని నుంచి కూడా మరి తొక్క అవన్నీ మనకి విడగొట్టేసిన తర్వాత వాటిని రుద్రాక్షగా, ఏకముఖ రుద్రాక్ష, అదేవిధంగా ద్విముఖ రుద్రాక్ష, అదే పంచముఖ అంటూ కూడా మనకి రుద్రాక్షల్లో రకాలు చూడొచ్చు. రుద్రాక్ష చెట్టు ఇక్కడ మరి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. అదేవిధంగా అశ్వగంధ కానీ, మరి అదేవిధంగా ఔషధాలకు సంబంధించిన ఈ మొక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా పెంచడం జరుగుతుంది. సో ఇంకా ఇక్కడ లేదు అనుకున్న మొక్క అంటూ లేదు. దాదాపు 116కు సంబంధించిన అత్యంత ఔషధ గుణాలు కలిగిన మరి ఆ మొక్కలను కూడా పెంచడం జరుగుతుంది. వాటిని పరిరక్షించడం జరుగుతుంది. సో నెక్స్ట్ తరాలకి చూపించడం జరుగుతుంది. సో రకరకాల చెట్లను కూడా మనం చూడొచ్చు. ఇక్కడ దీన్ని ఔషధ పార్కు లేదా హెర్బల్ పార్క్ అని కూడా చెప్పడం జరుగుతుంది. సో అత్యంత విలువైన, అత్యంత అరుదైన మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అది సింధూరం అంటాం, రక్త సింధూరం టైప్ లైక్. సో ఆ 2 చెట్లు కూడా సింధూరు చెట్లని మనకి స్థానిక గైడ్ చెప్తున్న పరిస్థితి. మరి అందులోంచే మనం ఆ సింధూరానికి సంబంధించి మనం నుదుటిన బొట్టు పెట్టుకోవడానికి, అదేవిధంగా మరి ఇతర అవసరాలకు ఫుడ్ కలర్స్లో కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. సో సింధూర అనే చెట్టుని మరి ప్రత్యక్షంగా నేను కూడా చూడటం, అదేవిధంగా మన ప్రేక్షకులు కూడా చూడటం ఫస్ట్ టైం అనుకుంటా. సో ఈ చెట్టు నుంచి వచ్చే ఏవైతే కాయలు లేకపోతే ఏవైతే దాని నుంచి మరి పెరగడం జరుగుతుందో అందులోంచి సంగ్రహించడం జరుగుతుంది. ఆ కలర్స్ సింధూరం కలర్ అనమాట. సో సింధూరం కలర్స్కి సంబంధించిన చెట్టు ఒకసారి మనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇక్కడ ఈ హెర్బల్ గార్డెన్లో. ఇంకా ఔషధ మొక్కలు, తులసి దగ్గర నుంచి మనకు దైనందిన కార్యకలాపాలు, భక్తి భావాలను పెంచుకునే మరి భక్తి తులసి కోట మన ప్రతి ఇళ్లలో కూడా ఉంటుంది. సో తులసి కోట అక్కడ మొదలుకొని రుద్రాక్ష చెట్టు వరకు, అదేవిధంగా సింధూర్కి సంబంధించిన చెట్టు కానీ, రకరకాల సంబంధించిన ఔషధాలకు సంబంధించిన ఇవన్నీ కానీ యాక్చువల్గా మనం చూస్తుంటాం ఏంటంటే అరణ్యాలను మనం చూడగానే ఔషధ మొక్కలు పూర్తి స్థాయిలో అక్కడ ఉంటాయి. సో అరణ్యాలకు అన్నిసార్లు మనం వెళ్ళలేము కాబట్టి వాటిని ఒక దగ్గర చేర్చి రాష్ట్రపతి నిలయంలో అందరూ చూడటానికి, అందరూ వాటిని చూసి అండర్స్టాండ్ చేసుకోవడానికి, అదేవిధంగా ఈ మొక్క ఎలా ఉంటుందా అన్న విషయం కూడా తెలుసుకోవడానికి మరి పర్యాటకులకు, అదేవిధంగా ఇక్కడికి వచ్చే సందర్శకులకు, అదేవిధంగా విద్యార్థులకు కూడా తెలియజేసే క్రమంలో హెర్బల్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇక్కడ కనిపిస్తున్న వృక్షాలకి సంబంధించిన బొటానికల్ నేమ్స్ తోటి వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఇప్పుడు మనం సాధారణంగా మనం డైలీ దైనందిన కార్యక్రమాల్లో వినియోగిస్తున్న మరి వేప చెట్టుకి సంబంధించి అజాడి రక్త ఇండికా అంటూ బొటానికల్ నేమ్ ఉంది. అటువంటి బొటానికల్ నేమ్ తోటి వీటి యొక్క ట్యాగ్ లైన్స్ కూడా పెట్టి ఇది ఈ చెట్టు ఈ జాతికి సంబంధించింది, ఇట్లాంటి లక్షణాలు కలిగింది, లేదా ఇది పువ్వులు ఇస్తుంది లేదా ఫలాలు ఇస్తుంది అంటూ కూడా వాటికి మరి పూర్తి తెలుసుకునే అవకాశం ఉంది. సో కొత్తగా మొక్కలను చూస్తున్న వాళ్ళకి, అదేవిధంగా మొక్కల గురించి తెలుసుకోవాల్సిన వాళ్ళకి, ప్రత్యేకించి కూడా బొటానికల్కి సంబంధించిన అంటే బొటానికల్ టూరిస్టులకు, అదేవిధంగా బాటనీకి సంబంధించిన సబ్జెక్టులు కూడా సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ కూడా ఇక్కడికి రప్పించడం, అప్పుడప్పుడు ఈ మొక్క ఎలా ఉంటుంది అని చూపించడం కూడా మరి చూస్తున్నాం. విద్యా వైజ్ఞానిక విషయాలను కూడా హెర్బల్కి సంబంధించిన ఇందులో మరి మనం చూసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం రాక్ గార్డెన్కి రావడం జరిగింది. సో ఆ విశేషాలు కూడా చూద్దాం. ఎస్ వీరే గారు, ఇప్పుడు మరి రాక్ గార్డెన్ అంటూ మరి ప్రత్యేకంగా ఇందులో ఉన్న విశేషాలు ఏంటంటే రాక్ గార్డెన్ వచ్చేసి మెయిన్ ఇక్కడ క్యాక్టస్ ఉంటాయి సార్. మొత్తం ఎడారి మొక్కలు అనమాట. వాటర్ లేకపోయినా ఎలా బతుకుతాయి అలాంటి ఎడారి మొక్కలు మొత్తం మేము ఒక రాక్ గార్డెన్ అనే ప్లేస్ లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ రాళ్ళలో ఏమైనా లైక్ అత్యంత పురాతనమైన శిలాజాలను చూసే అవకాశం ఉందంటారా, లేకపోతే అలా అంటూ ఏం లేదు సార్. ఇవి పురాతనమైన రాళ్లే, ఆ టైం నుంచి ఉన్నాయి. ఎవరు తెచ్చి పెట్టిన రాళ్ళు అయితే ఏమీ కాదు. కానీ ఆ రాళ్ల ప్లేస్ లోనే మా వాళ్ళు ఒక రాక్ గార్డెన్
ఓకే. రాక్ ఆ! అంటే ఇప్పుడు ఎడారి కూడా ఎండ ఎక్కువ ఉండే టైంలో మొక్కలు ఎలా అయితే ఉంటాయో అలా ఇక్కడ రాక్ గార్డెన్ అని దానికి పేరు అంతే. రైట్. ఓకే. ఒకసారి మనం చూసినట్లయితే మరి అత్యంత ముఖ్యమైనవి అదేవిధంగా ఎడారి ప్రాంతంలో బ్రతికే ముళ్ళ జాతి మొక్కలు లేకపోతే ముళ్ళ జాతికి సంబంధించిన యొక్క వృక్షాలనేవి తక్కువ నీటిని ఉపయోగించుకొని అంటే నీటి బెడద ఉన్నప్పుడు నీటి బెడద ఉన్న ప్రదేశాలలో బాగా పెరగడం జరుగుతుంది. అటువంటి అరుదైన మొక్కలను కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఆ చివరి చూసినట్లయితే ఇది కూడా కాక్టస్ జాతికి సంబంధించిందే. సో చాలా గుండ్రంగా ఉంది. దాని నిండా కూడా రక్షక కవచాలు అంటారు. అంటే ఆ చెట్టు మీద లేకపోతే ఆ మొక్క మీద మరి జంతువులు దాడి చేయకుండా లేకపోతే మనుషులు వాటిని పీకి అవతల వేయకుండా వాటిని రక్షణ కవచాలుగా వాటి యొక్క ముళ్ళు కూడా ఉంటుంది. సో ఈ ముళ్ళతో కూడి ఉంటాయి కాబట్టి రక్షక కవచాలను ఏర్పాటు చేసుకుంటాయి కాబట్టి వాటిని మనం కాక్టస్ జాతికి సంబంధించిన మొక్కలుగా చెప్పుకోవచ్చు. అనావృష్టి కలిగిన ప్రదేశాల్లో మాత్రమే, అది ముఖ్యంగా మరి ఎడారి ప్రాంతాలలో అదేవిధంగా నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో మరి ఇసుక ప్రాంతాలలో నీటి తడులు తక్కువగా ఉండే ప్రదేశాలలో మనకి అరుదుగా కనిపిస్తుంటుంది. సో ఆ జాతికి సంబంధించిన బోల్డెన్ మొక్కలను కూడా రాక్ గార్డెన్ లో మనం చూసే అవకాశం ఉంది. ఇది వచ్చేసి జత్రోపా సార్, మనకి బయోడీజిల్ లో యూజ్ చేస్తారు కదా. జెట్రో. జత్రోపా. ఎస్. అప్పట్లో మనం కూడా వినడం జరిగింది. రామర్ పిళ్ళైకి సంబంధించిన ఒక మొక్క అన్నమాట ఈ మొక్క. సో జెట్రోపా అని చెప్పేసి ఈ మొక్కకు సంబంధించిన కాయల నుంచి వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ని పెట్రోల్ గా మారుస్తాను, హెర్బల్ పెట్రోల్ అంటూ కూడా అప్పట్లో రామర్ పిళ్ళైకి సంబంధించిన వార్త సంచలనంగా ఉంది. సో ఈ మొక్క నుంచి వచ్చే కాయలు ఏవైతే ఉన్నాయో ఆ కాయలను పెట్రోల్ గా మార్చే అవకాశం ఉందంటూ కూడా రామర్ పిళ్ళై చెప్పాడు. సో అటువంటి అరుదైన మొక్క కూడా ఇక్కడ విశేషం చూడొచ్చు. బ్రహ్మజముడు, నాగజముడు అని చెప్పేసి ఆ మొక్కలకు సంబంధించి మనం చిన్నప్పటి నుంచి చూస్తుంటాం. అన్ని ప్రాంతాలలో కూడా మనకి అవి కనిపిస్తూ ఉంటాయి. నాగజముడు మొక్కలు, బ్రహ్మజముడు మొక్కలు అని. ఈ మొక్కలకు వచ్చే కొన్ని ఫలాలు లేదా కొన్ని అరుదైన పుష్పాలను కూడా మరి జంతువులు కానీ అదేవిధంగా మనుషులు కానీ కూడా తినే అవకాశం ఉంటుంది. వాటిని కూడా రాక్ ఫ్రూట్స్ లైక్ డ్రాగన్ ఫ్రూట్ లాగా ఆ ఫ్రూట్ ను కూడా తింటారు కొన్ని జాతులు. ఈ జాతులు కూడా ఇక్కడ మనకు అరుదైన జాతిగా చెప్పుకోవచ్చు. రాక్ గార్డెన్ లో మనకి కనిపిస్తున్న విశేషం ఇది. ఇక ఈ మొక్కలు చూసినట్టయితే కలబందకు సంబంధించిన మరి ఆ జాతికి సంబంధించిన అనమాట. సో ఇంకా కలబంద అంటే ఇందులో అంటే మేలైన రకం అనుకోవచ్చు. సో కలబందలో రకాలుగా వస్తున్నాయి అన్నమాట ఇవి. సో చిన్నపాటి మన కలబంద వృక్షాన్ని కూడా, కలబంద అనేది మనకి భారతీయ సంస్కృతిలో పెనవేసుకున్న మరి ఒక మొక్కగా చెప్పుకోవచ్చు. అప్పట్లో క్లియోపాత్ర మరి కలబంద నుంచి వచ్చే జ్యూస్, కలబంద నుంచి వచ్చే రసాన్ని దాంట్లో నుంచి వచ్చే పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్ప్ను కూడా సౌందర్యాలకు ఉపయోగించుకున్నారు. సౌందర్య క్రీములుగా ఉపయోగించుకోవడం జరిగింది. ముఖ సౌందర్యం, శరీర సౌందర్యానికి సంబంధించి కూడా అంటూ కూడా ఆ జాతులు కూడా మరి ఇక్కడ మనకి అరుదైన వృక్షాలు కూడా చూడొచ్చు. ఎస్, మొక్కల జాతికి సంబంధించిన చూసుకోవచ్చు అన్నమాట ఇవి కూడా. గోల్డెన్ బ్యారెల్. ఓకే, గోల్డెన్ బ్యారెల్. ఎడారిలో తప్పిపోయినా సరే దాన్ని కట్ చేసుకొని నీటిని తాగొచ్చంటారా? ఓకే, తినొచ్చు అనమాట. మనకి ఏంటంటే ఒక స్పాంజ్ టైప్ లో ఉంటుంది, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బికాజ్ అది కాల్చి మాత్రమే తినాలి. ఓకే, ఎందుకంటే మీరు అవును మీరు పైన అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్నగా ఒప్పిస్తున్నాయి, అదంతా చిన్న చిన్న ముళ్ళు అనమాట. మీరు కత్తితో పాటు నైఫ్ తో పాటు ఆ ముళ్ళు ఆ పీసెస్ కి అంటుకొని ఉంటాయి. ఓకే, అందుకని దాన్ని బర్న్ చేసిన తర్వాత మాత్రమే తినాలి. ఓకే, అలా వాటర్ సర్వే. ఎడారి ప్రాంతాల్లో సర్వైవ్ అవడానికి మరి ఈ నీటి మొక్క జాతి అనుకుంటారు దీన్ని, కాక్టస్ జాతి అనొచ్చు. వీటిపైన మరి ఆ ముళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ముళ్ళు పూర్తి స్థాయిలో కాల్చి వేసిన తర్వాత అందులో ఉండే మరి పల్ప్ ఏదైతే ఉంటుందో ఆ పల్ప్ని ఆహారంగా తీసుకోవడం, నోట్లో వేసుకోవడం వల్ల లాలాజలం ఉత్పత్తి అవుతుంది. నీటి ఎద్దడి అదేవిధంగా నీటికి సంబంధించిన దప్పికి కూడా తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎడారి మొక్క అది ఫారెస్ట్ అలోవెరా సార్, అది లైక్ ఎఫర్బోయమిల్లీ, ఇవి చాలా ప్లేసెస్ లో ఉంటాయి. అక్కడ అది లోటస్ షేప్ లో పెద్ద అలోవెరా టైప్ లో ఉంది కదా సార్, దాన్ని మనం పెద్ద కలబంద, అదర్వైజ్ అగ్వే అని అంటాం. మనం కాక్టైల్ ఇలాంటి దాంట్లో కూడా దాన్ని వాడడం జరుగుతుంది. దాన్ని నార తీసేసి వాటిని కూడా వాడతారు. జూట్ బ్యాగ్స్ టైప్ లో దాని నారతోని వాడడం జరుగుతుంది అన్నమాట. దాని మధ్యలో ఒకటి ఇలాంటి వుడ్ లాంటిది ఒకటి వస్తుంది సార్, దాని మధ్యలో దానికి ఫ్రూట్స్ వస్తాయి. ఆ ఫ్రూట్స్ కూడా తినవచ్చు అనమాట. చాలా బాగుంటాయంట, ఎక్కడైనా దొరికితే మిస్ అవ్వకండి. ఓకే, లైక్ డ్రాగన్ ఫ్రూట్స్ మనం ఇప్పుడు ఎట్లయితే తింటున్నామో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా మరి ఆజేది జాతికి సంబంధించిన జాతులు అన్నమాట ఇవి. మొత్తం వీటికి సంబంధించి కూడా ఒక పొడవైన కాండం వస్తుంది. ఆ కాండానికి ఒక ఫ్రూట్ లైక్ కాస్తుంది అన్నమాట. ఆ ఫ్రూట్ను కూడా తినదగ్గ పదార్థం అని చెప్తున్నారు. సో అరుదైన జాతులు అన్నమాట ఇవి. అరుదైన జాతులు కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవి ఉంటాయి.
సో వాటిని కూడా ఆహార పదార్థాలుగా గతంలో వాడేవారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చెప్పడం జరుగుతుంది మన గైడ్ వీర గారు. రైట్, మరి నీటి జలపాతాలను కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో రాక్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. సో పైనుంచి నీళ్లు మరి వస్తూ ఉంటాయి. సో ఆ ఫౌంటైన్ సిస్టమ్ లైక్ ఏర్పాటు చేశారన్నమాట. ఇక్కడే నందీశ్వరుడి యొక్క విగ్రహం, అదేవిధంగా మరి విష్ణుమూర్తి లేదా శివునికి ప్రతిరూపంగా మనకు కనిపిస్తున్న 2 విగ్రహాలు కూడా చూడొచ్చు. సో ఆ మూర్తుల మీద ఆ పైనుంచి వచ్చే నీరు మరి ధారగా పడడం ఇక్కడ ఏర్పాటు చేసిన విశేషంగా చెప్పుకోవచ్చు. నందిని, అదేవిధంగా మరి అక్కడ దక్షిణామూర్తి అని చెప్తున్నారు మన లోకల్ గైడ్. అదేవిధంగా దక్షిణామూర్తి, అదేవిధంగా మన నంది, దక్షిణామూర్తి శివ అండ్ నంది బుల్స్. ఒక అవతారం దక్షిణామూర్తి. ఓకే. అంటే మనకు లోకల్ చెప్తున్నారు ఏంటంటే ఇప్పుడు శివుడి యొక్క మరొక అంశనే మనం దక్షిణామూర్తిగా తీసుకోవచ్చు. సో శివ అంశ ఆయన దక్షిణామూర్తి. సో దక్షిణామూర్తి కూడా ఇప్పుడు మనం చూసుకోవచ్చు. సో పైనుంచి కూడా నీళ్లు మరి అభిషేకిస్తున్నట్లుగా ఆ క్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా మనం రాష్ట్రపతి నిలయంలో ఉన్న మ్యూజియంలో ఉన్న మరి ప్రత్యేకించి రాక్ గార్డెన్లో మనం చూసే విశేషాలు. మరి ఇక్కడ చూస్తుంది ఫ్లోరల్ క్లాక్ అని. మరి దీన్ని కూడా శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మరి మార్చి 2024న ప్రారంభించడం జరిగింది. ఇందులో ఉండే యంత్రం ఏవైతే ఉందో మరి ఇది టైం మెషిన్ అనుకోవచ్చు. అఫ్ కోర్స్ మన దగ్గర ఉన్న రిస్ట్ వాచ్, వాల్ క్లాక్ ఎట్లయితే ఉన్నాయో ఆ క్లాక్ ఇక్కడ కూడా పనిచేస్తుంది. అదే మెకానిజం తోటి ఆ క్లాక్ తిరిగేలాగా సో మనం చూడొచ్చు. అయితే ఫ్లోరల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల ఆకులు, రకరకాల పూలు, అదేవిధంగా ఔషధకు సంబంధించిన పూలు కూడా వాటి ఆధారంగా ఇక్కడ కొంచెం ఏర్పాటు చేయడం. అదేవిధంగా మనం నంబర్స్ కూడా చూసుకోవచ్చు. సో అక్కడ 12 గంటలు, ఇక్కడ 3 గంటలు, ఇక్కడ 6 గంటలు, అక్కడ 4 గంటలు. సో మనకి వాచ్ డయల్లో ఏదైతే ఎలాగ ఉంటుందో ఆ డయల్ సిస్టమ్ ఇది. సో ఇప్పుడు అది కూడా వర్కింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు సరిగ్గా సమయం కూడా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ఫ్లోరల్ క్లాక్ అని ఈ విశేషాన్ని కూడా రాష్ట్రపతి నిలయంలో మరొక ఆకర్షణగా చెప్పుకోవచ్చు. రైట్, ఇప్పుడు సరిగ్గా 1:15 అయింది. 1:15 అయినట్లు కూడా ఆ పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు మనం చూడొచ్చు. సో పెద్ద ముళ్ళు వచ్చేసేసి 15 నిమిషాల దగ్గర ఉంది. చిన్న ముళ్ళు వచ్చేసి 1 దగ్గరే ఉంది. కరెక్ట్గా యాక్యురేట్గా టైం పనిచేస్తుంది ఇది. సో ఇప్పటికీ ఉన్న వాచ్ రిపేరిస్టులను కూడా ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. సో ఎంత టైం ఉంటుందో అంత టైం యాక్యురేట్గా పనిచేస్తుంది అన్నమాట. అది ఫ్లోరల్ క్లాక్. రైట్, ఈ విశేషాలను కూడా మనం రాష్ట్రపతి నిలయంలో చూస్తున్నాం. రాష్ట్రపతి అనగానే మనకి దేశానికి ప్రథమ పౌరులు కాబట్టి వారు ఉండే విడిది, వేసవి విడిది కానీ, శీతాకాల విడిది కానీ, విడిది గృహం. సో మరి అక్కడ అన్ని విధాలుగా సేద తీరేందుకు మరి అక్కడ ఔషధ మూలికలతో కూడిన, అదేవిధంగా మరి వివిధ వృక్ష జాతులకు సంబంధించిన, మరి ఫల జాతులకు సంబంధించినవి. సో అన్ని కూడా విశేషాలను ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో మరి ప్రెసిడెంట్గా ఎవరైతే ఉంటారో వారు మరి ఇవన్నీ కూడా పర్యటించడం జరుగుతుంది. సో ఇది రాష్ట్రపతి నిలయంలో మనకు కనిపిస్తున్న మన ఒక విశేషం.